అఖిలాండకోడి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అచ్యుతుడు అవ్యయుడు అయిన ఆ పరంధాముని కొనియాడటానికి 1000 నాల్కల గల విద్వత్శిఖామణి ఆ ఆదిశేషునికే అలివి కాలేదు. ఇక మానవ మాతృలం మనమెంత, మన భాష ఎంత, భక్తిభావమెంత, విద్వత్సంపత్తి ఎంత. అయితే మనకందరికీ అంతటి జగన్నియామకుడు, జగజ్జేత, విశ్వసాక్షి అయిన ఆ జగన్నాథుడుండగా ఈ మానవుడు మాత్రం మరో ధనవంతుణ్ణో మహారాజునో గొప్పవాడిగా భావించి వానికి సేవ చేసి వాని మెప్పు కోసం తహతహలాడుతూ ఉంటాడు అంటారు కులశేఖర్లు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిం పొందరే, వారేరి సిరిమూటగట్టుకుని పోవంజాలరే, భూమిపై పేరైనంగలదే అంటారు బొమ్మెర పోతనామాచ్య. ఎంతటి రాజులైనా, ఎంతటి గొప్పవారైనా వారు సంపాదించిన ధనధాన్య సంపత్తులను మూటగట్టుకు పోలేకపోయారు. వారి పేర్లు కూడా మిగల్లేదు. జగత్ కళ్యాణకారకుడైన ఆ శ్రీనాథుని మరచి అటువంటి నరాధములను గౌరవించటమనేది మూర్ఖత్వమే అంటారు కులశేఖర్. నాథేన పురుషోత్తమే త్రిజగతాం ఏకాధిపే చేతసా సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్టతి యం కంచిత్ పురుషాధమం కతిపయ గ్రామే సమల్పాద్ధదం సేవాయై మృగయామహే వయమహో మూకావరాకావయం. మనకు రక్షకుడు, నాథుడు, ముల్లోకాధిపతి, మనసారా ఆరాధించవలసినవాడు, సేవించిన వారికి తన పదవిని సైతం ఇచ్చేవాడు, దేవతామూర్తి, పురుషోత్తముడు అయిన ఆ నారాయణుడు ఉండగా కొద్ది గ్రామాలపై ఆధిపత్యం కలిగి ఏదో స్వల్పమైన ధనం ఇచ్చే ఒక మానవాధముని సేవించాలని వెతుకుతున్నాం. అయ్యో, మనం ఎంత మూగవాళ్లం, ఎంతటి మూర్ఖులమో కదా అంటారు కులశేఖర్.